వేసవి కాలం వచ్చేస్తుంది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతూ ఉండడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మనుషులమైతే ఎండతాపం తట్టుకోవడానికి ఏసీలు, కూలర్లు, గొడుగులు వాడుతున్నాం. మరి నోరులేని మూగజీవాల పరిస్థితి ఏంటి? వాటిని ఈ వేసవి వేడి నుంచి ఎలా కాపాడాలి? సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు. చిన్న వెంకన్న ఆలయ గోశాలలోని మూగజీవాల కోసం అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎండవేడిని తట్టుకునేలా ప్రత్యేకంగా బాత్ షవర్లు ఏర్పాటు చేసి అవి హాయిగా సేద తీరేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ద్వారకా తిరుమల ఆలయ గోశాలలో ఒంగోలు, కపిల, నిమ్మారి, గిర్, దేశవాళీ, జెర్సీ, పొంగనూరు లాంటి సుమారు 10 రకాల అరుదైన జాతులకు చెందిన 330కి పైగా గోవులు ఉన్నాయి. వీటికి తీవ్రమైన ఎండ దెబ్బ తగలకుండా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచే ఒక్కో ఆవును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాత్ షవర్ల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయిస్తున్నారు. ఆ చల్లటి చిరుజల్లుల కింద ఆవులు ఎంతో హాయిగా మురిసిపోతున్నాయి. స్నానం పూర్తయిన తర్వాత వాటిని షెడ్లలో కట్టేసి పశుగ్రాసం, మంచినీళ్లు అందిస్తున్నారు. ఒక్కపోత లేకుండా ఉండేందుకు షెడ్ల పైభాగంలో నిరంతరం ఫ్యాన్లు తిరిగేలా ఏర్పాటు చేశారు. అలాగే షెడ్డు పైకప్పు చల్లగా ఉండేందుకు ఎలిఫెంట్ క్రేకర్ అనే ప్రత్యేక పాదులను పెంచుతూ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు చల్లబరుస్తున్నారు. ఇక ఈ గోశాలలో ఉన్న ఆలయ గజలక్ష్మి ఏనుగు కోసం కూడా ప్రత్యేకంగా బాత్ షవర్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు పెరగగానే ఈ షవర్లను ఆన్ చేస్తున్నారు. ఆ చిరుజల్లుల్లో తడుసు గజరాజు పులకించిపోతూ హాయిగా నృత్యం చేస్తోంది. అంతేకాకుండా షవర్ నుంచి కిందకు వచ్చే నీటిని తన తొండంతో తీసి శరీరం పైన చల్లుకుంటూ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనువిందు చేస్తుంది. అటు ఆలయ అశ్వానికి కూడా ప్రతిరోజు షవర్ స్నానాలు చేస్తుండగా గోశాలలోని 15 హంసల కోసం ప్రత్యేకంగా ఒక కొలను కూడా ఏర్పాటు చేశారు. ఎండ ముదురుతున్న సమయంలో ఆ హంసలన్నీ కొలంలోకి దిగి చల్లగా ఈత కొడుతూ సందడి చేస్తున్నాయి. చిన్న వెంకన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు గోశాలలోని మూగజీవాల జలకాడ్ల ఆటలను, వాటి కోసం చేసిన రాజభోగ ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా మూగజీవాల పట్ల ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులు చూపిస్తున్న ఈ ప్రత్యేక శ్రద్ధ, ప్రేమపై భక్తులు, పర్యాటకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ద్వారకా తిరుమలలో వేంచేసిన శ్రీ స్వామివారి సన్నిధిలో గోశాల అన్నది చాలా చక్కటి వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందండి. మన దగ్గర కూడా ప్రస్తుతం చూసినట్టయితే 11 రకాల గోవులు, 330 వరకు గోవులు, గిత్తదోళ్ళు ఉన్నాయండి మనకి. వాటికి 8 షెడ్స్ నిర్మాణం చేసాం. ఒక్కొక్క దాంట్లో ఇంచుమించు 35 నుంచి 40 గోవులు చాలా కంఫర్టబుల్గా ఉండడానికి తగిన విధంగా షెడ్స్, విశాలమైన షెడ్స్ ఏర్పాటు చేసాం. ఆ షెడ్స్లో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ షెడ్స్ మీద కీపర్స్ అంటే పాదులు, అంటే పచ్చదనం ఉంటాయి. ఈ వేసవికాలంలో మంచి కూలింగ్ ఉంటుందండి. ఆ విధంగా క్రీపర్స్ కూడా పెంచడం జరిగింది. ఈ గోశాలలో గోవులు ఎప్పటికప్పుడు ఆరోగ్యం పరీక్షించడానికి వెటర్నరీ డాక్టర్ గారు ఒకరు ఉంటారు. అలాగే దీంతో పాటు మనకి గజలక్ష్మి కూడా ఉందండి. ఒక 20-25 ఇయర్స్ నుంచి మనకి స్వామివారికి సేవలకు ఉపయోగించడం